ఆసియా పసిఫిక్ ప్రాంతంలో లంచగొండితనం అధికంగా ఉన్న దేశంగా భారత్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 200 మంది భారతీయులు ప్రభుత్వ సేవలు పొందేందుకు లంచం చెల్లించాల్సి తీరాల్సిందేనన్న దిగ్భ్రాంతికర వాస్తవం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ సర్వేలో తేలింది. 16 దేశాలకు చెందిన 20,000 మందిని ప్రశ్నించిన ఆ సంస్థ ఆయా దేశాల్లోని 90 కోట్ల మంది గత ఏడాదిలో ఒక్కసారైనా లంచం ఇచ్చినట్లు అంచనా వేసింది. ప్రభుత్వ సేవల కోసం లంచం ఇచ్చి తీరాల్సిందేనని భారత్లో అత్యధికంగా 69% మంది, వియత్నాంలో 65% మంది, పాకిస్తాన్లో 40% మంది, చైనాలో 26% మంది చెప్పినట్లు ఆ సంస్థ తెలిపింది. లంచం ఇవ్వక తప్పడం లేదని దక్షిణ కొరియాలో 3% మంది మాత్రమే చెప్పగా అందరికన్నా తక్కువగా జపాన్లో ఆ సంఖ్య 0.2%గా ఉందని సర్వే ద్వారా తేలింది. గత ఏడాది కాలంలో తమ దేశంలో లంచగొండితనం పేరుకుపోయిందని చైనాలో అత్యధికంగా 73% మంది చెప్పగా భారత్లో 41% మంది ఒప్పుకున్నట్లు వెల్లడించింది. లంచం ఎక్కువగా తీసుకుంటున్న వారిలో పోలీసులు ముందంజలో ఉండగా ఇస్తున్న వారి జాబితాలో పేదలే ఎక్కువగా ఉన్నారు. ఇతర ఆర్థిక తరగతుల వారి కన్నా చాలా ఎక్కువగా పేదల్లో ఏకంగా 38% మంది లంచం చెల్లించినట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే ద్వారా తేలింది.